అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ కాలభైరవ పాశుపత రుద్ర హోమం గురించి అండి. ఈరోజు కాలభైరవ స్వామిది హోమం ఉండిద్దండి. ప్రతి సంవత్సరం మార్గశిరమాసం అష్టమి రోజు కాలాష్టమిగా చెప్పి అక్కడ చేస్తారండి. అలానే ఈ సంవత్సరం కూడా మార్గశీర్ష మాసం కదండి, అష్టమి రోజు జరిగింది. కాలాష్టమిగా కాలభైరవ స్వామికి విశేషంగా ఉదయం పూట హోమము రుద్ర హోమం చేస్తారండి. పాశుపత రుద్ర హోమం చేస్తారు. సాయంత్రం ఏమో విశేషమైన హారతులు ఉంటాయండి. 11 హారతులు సాయంత్రము కాలభైరవ అష్టక పారాయణం చేస్తామండి 8 సార్లు. అనంతరం గురువుగారు హారతులు కూడా ఉంటాయండి. గురువుగారు మంచి మాటలు చెప్పిన తర్వాత హారతులు ఉంటాయి. 11 రకాల హారతులు ఉంటాయండి స్వామివారికి. ఆ హారతులు కూడా తీసారండి, చూపిస్తాను. మనకి ఎంతో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనము ఇంతటి అదృష్టాన్ని మనం చూడలేము. ప్రతి సంవత్సరం మాకు అలవాటు, కానీ ఈ సంవత్సరం ఆ అదృష్టాన్ని మాతో పాటు చూస్తున్న మీ అందరికి కూడా అందించాలి. తీసారు. మనం ఏదో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప కాలభైరవ తెలియదు. తెలిసినా మనకు పూజ ఎలా చేయాలి, ఆయన మంత్రం ఎలా చేయాలి. కాలభైరవ స్వామి ఇంట్లో ఉండవచ్చు, గుడిలో ఉండవచ్చు. ఆ కాలభైరవ స్వామి అమావాస్య రోజు విశేషంగా పూజలు జరుగుతుందని చాలా మంచిది. శత్రు భయం ఉన్నా, అన్యాయంగా మనల్ని ఎవరన్నా బాధిస్తున్నా, అనారోగ్యం వస్తున్నా, ఏమున్నా కూడా శ్రీ కాలభైరవ స్వామి అంటే ఆయన ఆ శత్రువుల అంతు తేల్చి మనకి ఆయన రక్షణగా ఉంటారండి. ఆయనే గురువు గారండి. అక్కడ శ్రీ త్యాగరాజ మందిరం అండి ఒంగోలులో ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఆ గురువు గారు విశేషంగా చేస్తారండి స్వామివారికి ప్రతి సంవత్సరము. వెనక 11 ప్రసాదాలు, ఆ పూజ అనంతరం ప్రసాదాన్ని కూడా స్వామివారికి అందించి ప్రసాదాన్ని మనకి నైవేద్యం ఇస్తారండి. మళ్ళీ ఉదయం 7 గంటలకు మొదలైందండి. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు రెడీ చేస్తే కట్టిన వాళ్ళకి 7 గంటలకు మొదలైంది. అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటల. అనంతరం మళ్ళీ సాయంత్రం 4:55 వాళ్ళు వస్తారండి. మనం వచ్చేది మాత్రం 6 గంటలకి. అక్కడ వచ్చి వాళ్ళు శుభ్రం చేసుకొని అంతా చేసి 6 గంటలకు మనల్ని రమ్మంటారు. మనం వచ్చి 6 గంటల తర్వాత కాలభైరవ అష్టకం పారాయణం చేస్తామండి 8 సార్లు. తర్వాత గురువు గారు నుంచి అనంతరం పంతులు గారు విశేషంగా 11 సార్లు ఇస్తారండి హారతులు. ఆ హారతులు చూడడానికి కళ్ళు మనకు సంపవు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే అంత అదృష్టాన్ని భాగ్యాన్ని మాతో పాటు చెప్తున్నా కూడా నాకు కళ్ళల్లో ఇప్పటికీ ఎంతో మనకి చూడలేదు. ఇలాంటి అదృష్టాన్ని ఈరోజు అందరం కూడా శ్రీ కాలభైరవ స్వామి ఆయన చేసిన హోమం గురించి అదిగోండి చూపిస్తాము. అక్కడ జనాభా ఉండేసరికి ఇప్పుడు ఆయన్ని చూపిస్తాను చూడండి. మెడలో గారెలు వేస్తారంట, మిరప గారెలతో ఆయన వడమాలలాగా వేస్తారు. ఆ గారెల మాలని సాయంత్రం ఉదయం నుంచి వేస్తారండి. సాయంత్రం రాత్రికి 10 గంటలకు అయిపోయింది. అప్పుడు ప్రసాద వినియోగం తర్వాత గురువుగారు అందరికీ ఇస్తారండి. అదిగోండి కాలభైరవ స్వామి. అక్కడికి వచ్చిన భక్తజనం అండి, అదిగోండి అందరూ చూడండి. అక్కడికి వచ్చిన భక్తజనులు అందరూ తిలకించుకుంటారు. అంతా అదృష్టం ఉంటే కానీ మనకి హోమం జరుగుతుందండి. అదిగోండి అక్కడ హోమాన్ని చేస్తున్నారు. విశేషంగా హోమము స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించాము. సాయంత్రం విశేషంగా ఉండిద్దండి హారతులు. ఆ హారతులు కూడా నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఉదయం పూట జరిగినవన్నీ ఇవన్నీ అండి. అదిగోండి కాలభైరవ స్వామికి విశేషంగా గారెల మాల పూజ సంతోషాన్ని